రైస్ తినటం మానేయండి. అంటే వరి అన్నం తినడం మానేసేయండి. పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు, ఐశ్వర్యవంతులు, రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా రైస్ తినరు. మనం 3 పూట్ల రైస్ తింటాం. మెయిన్ గా రైస్ తినటం వల్ల షుగర్ వస్తుంది, మనిషి లావ్ అయిపోతాడు, మధుమేహం వచ్చేస్తుంది, బాడీలో చక్కెర లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఒక్క షుగర్ వచ్చిందంటే జీవితం సగం అయిపోయినట్టే. మన పెద్దోళ్ళు ఏం చెప్తూ ఉంటారు, ఒకసారి అన్నం తినేవాడిని యోగి, 2 సార్లు అన్నం తినేవాడిని భోగి, 3 సార్లు అన్నం తినేవాడిని రోగి అంటారు. మనం రోజు మొత్తం మీద 3 సార్లు అన్నం తింటాం. ఉదయం పూట టిఫిన్ చేయండి, రాత్రి పూట చపాతీయో జొన్న రొట్టె లాంటివి తినండి, మధ్యాహ్నం పూట మాత్రమే రైస్ తీసుకోండి. ఒకవేళ మీరు బేదోళ్ళు అయ్యి టిఫిన్ చేయడానికి రాత్రి పూట జొన్న రొట్టెలు చపాతీలు తినడానికి డబ్బులు లేవు అంటే నేను ఇంకొక మార్గం చెప్తా. రైసే ఖచ్చితంగా తినాలి అంటే కూర ఎక్కువగా తీసుకోండి. రైసు 40% ఉండాలి, కర్రీ 60% ఉండాలి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. చక్కెర వాడటాన్ని తగ్గించండి, సాల్ట్ వాడటాన్ని కూడా తగ్గించండి. మన బాడీలో ఎప్పుడైతే సాల్ట్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయో మనం అప్పుడు ఆటోమేటిక్ గా ఆరోగ్యంగా ఉంటాం. రైస్ వాడటాన్ని తగ్గించి ఇక నుంచి అయినా సరే హాస్పిటల్ కి ఎలా వెళ్లకుండా ఉండాలి అనేది ఆలోచించండి. మీ అందరికీ చేతులు మొక్కి చెప్తున్నాను, ఆరోగ్యమే మహాభాగ్యం.